మార్నింగ్ అండ్ వెల్కమ్ టు కెరీర్ పాయింట్. గత 12 సంవత్సరాలుగా హోటల్ మేనేజ్మెంట్లో విలువలతో కూడిన విద్యను అందజేయటమే లక్ష్యంగా ఉన్నత విద్య, సమాజం పట్ల చక్కని అవగాహన, విద్యార్థుల్ని ఉన్నత ఉద్యోగులుగా తీర్చిదిద్దాలన్న తపన సన్ ఇంటర్నేషనల్ విజయ పదంలో నడిపిస్తోంది. దేశంలో ప్రముఖ 5 స్టార్ హోటల్స్ మరియు MNCల్లోనే కాకుండా విదేశాల్లో సైతం కొన్ని వందల మంది విద్యార్థులకు ప్లేస్మెంట్స్ ఇచ్చిన ఘనత సన్ ఇంటర్నేషనల్కే దక్కింది. ఈ ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే హోటల్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ యొక్క ప్రత్యేకతలు, వాటి వల్ల భవిష్యత్ ఉపయోగాలు మనతో చర్చించడానికి సన్ ఇంటర్నేషనల్ చైర్మన్ జాస్తి శ్రీకాంత్ గారు, డైరెక్టర్ వాణి గారు స్టూడియోలో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ముందు సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకతలు తెలియజేస్తూ రూపొందించిన ఈ వీడియో మీకోసం. Unlock your potential and create a successful future you desire. In 2004, I along with my friends and cousins have endeavored to create a world-class education institution that is complete in every way, be it facilities, curriculum. We seek to offer very best to our students. It has been providing the quality education and at the same time 100% placements to its students. At Sun, we encourage students to dream big, to think big, because today's dreams are the foundation on which students can build tomorrow's goals. Objective of the program is to bridge the gap between the industry expectation and the education system. Here, the classes starts with good skills and mastering the basis, passion for the hospitality. And here we operate a centralized kitchen to create future chefs. We treat every student as our own child. Our qualified staff are here to shape the student's career by imparting live knowledge and experiences. Earn while you learn concept is implemented, which not only gives financial benefit but also gives experience in the real world by the time of course completion. Our management students and hotel management students are well placed in reputed IT companies and international hotels such as IBM, Infosys, TCS, Satyam Computers, Talent 20, Nestle, and many more service industries. I was on the job from the second semester onwards, and that is where I realized marketing is my forte. This college helped me realize my dreams. It prepared me for my professional career. This is where my professional career was born. Our management is also sending our batch to the management training for the renowned 5-star group of hotels across India as well as abroad. Our
technology, infrastructure, and our fine goals are the qualities which made us one of the top management schools in India and a benchmark for others. We do what we do because we know the importance of shaping leaders for tomorrow. Sun International Business College, Sun International Hotel Management Academy, Visakhapatnam, Hyderabad. గుడ్ ఈవినింగ్ అండి బోత్ ఆఫ్ యూ. సో ముందు మీరు చెప్పండి, చాలామంది ఏంటంటే హోటల్ మేనేజ్మెంట్ అంటే ఇట్స్ ఎక్స్క్లూజివ్లీ కిచెన్ లేకపోతే షెఫ్ దానికి రిలేటెడ్దే అనుకుంటారు. అసలు హోటల్ మేనేజ్మెంట్లో ఎన్ని కోర్సెస్ ఉంటాయి, ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి? హోటల్ మేనేజ్మెంట్ చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. చాలా ప్రోగ్రామ్స్ 6 months ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తారు, 1 year ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తారు, ఇలా రకరకాలుగా ఉంటాయి అనమాట. కాకపోతే కంప్లీట్గా ఒక సబ్జెక్ట్ నేర్చుకోవాలంటే కనుక డిప్లొమా ప్రోగ్రామ్స్ కానీ, డిగ్రీ ప్రోగ్రామ్స్ కానీ, లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్స్ కానీ స్టూడెంట్ ఆ క్వాలిఫికేషన్ బట్టి, ఆ ఏజ్ని బట్టి సెలెక్ట్ చేసుకోవడం చాలా మంచిదన్నమాట. ఎందుకంటే అంటే డిప్లొమా ప్రోగ్రామ్స్, గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్స్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్స్లో ఆల్ సబ్జెక్ట్స్ అనమాట. అంటే హోటల్ మేనేజ్మెంట్ సంబంధించి చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ 4 ఉంటాయండి, 4 డిపార్ట్మెంట్స్ అనమాట. ఫ్రంట్ ఆఫీస్, హౌస్ కీపింగ్, సర్వీస్, ప్రొడక్షన్. వీటితో పాటు మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్, లాకి సంబంధించిన సబ్జెక్ట్స్, తర్వాత ఇంజనీరింగ్ సంబంధించిన సబ్జెక్ట్స్, తర్వాత సైన్స్కి సంబంధించిన సబ్జెక్ట్స్ ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. కాబట్టి ఒక స్టూడెంట్ ఏంటంటే ఒక మేనేజర్ అవడానికి కావాల్సిన క్వాలిటీస్ అన్నీ వస్తాయి అన్నమాట. సో అలాంటి క్వాలిటీస్ వచ్చినప్పుడు ఏంటంటే స్టూడెంట్ సూపర్వైజరు, మేనేజరు, అసిస్టెంట్ మేనేజరు, తర్వాత GM లెవెల్కి వెళ్తానికి చాలా అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. అందుమూలంగా ఏం చెప్తామంటే మా సజెషన్ ఏంటంటే స్టూడెంట్స్ షార్ట్ టైం కోర్సెస్ చేసే కంటే కూడా డిప్లొమా, డిగ్రీ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి సెలెక్ట్ చేసుకుంటే చాలా మంచిది. ఓకే, ఫస్ట్ కాల్ తీసుకుందాం. మెదక్ నుంచి వెంకటేష్. హలో హలో మేడం. గుడ్ ఈవినింగ్ వెంకటేష్ గారు, చెప్పండి. శ్రీకాంత్ గారు, వాణి గారు ఉన్నారు, ఎవరితో మాట్లాడతారు? సార్తో మాట్లాడతాం. మాట్లాడండి. చెప్పండి వెంకటేష్, చెప్పండి. సార్ మా అబ్బాయి BBA సెకండ్ ఇయర్ ఎగ్జామ్ రాసింది సార్ మొన్న. ఓకే అండి. అయితే మేము థర్డ్ ఇయర్ మీ దాంట్లో చేరొచ్చా అని మొన్న వచ్చి చూసినాం సార్ మీది కాలేజ్. ఓకే అండి. అదే మీ దాంట్లో చేరొచ్చా థర్డ్ ఇయర్ అని BBAకు. ఓకేనండి. అంటే యాక్చువల్గా ఏంటంటే అండి కాలేజ్ నుంచి కాలేజీకి మళ్ళీ BBA షిఫ్ట్ అవ్వాలంటే కనుక యూనివర్సిటీ పర్మిషన్ దగ్గర నుంచి, ఇప్పుడు ఆల్రెడీ చదువుతున్న కాలేజ్ దగ్గర నుంచి పర్మిషను ఇవన్నీ అంటే NOCలు అంటారండి, ఇవన్నీ తీసుకుని మన దగ్గరికి రావటం అన్నది కొంచెం ఇబ్బందికరమైన విషయం అనమాట. అంటే అవతల ఏ కాలేజ్ నుంచి అయితే షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నారో ఆ కాలేజీకి కూడా 100% యాక్సెప్టెన్సీ ఉండాలన్నమాట. సామాన్యంగా కాలేజ్ అలా యాక్సెప్టెన్స్ ఇవ్వరండి. మళ్ళీ తర్వాత యూనివర్సిటీ దగ్గర కూడా మీకు ప్రాబ్లం వస్తుంది అనమాట. సో అందుకని చెప్పి ఈ ఫైనల్ ఇయర్ ఒకటే కాబట్టి ఫైనల్ ఇయర్ కంప్లీట్ చేసినాక తర్వాత BBA అని చదువుతున్నాడు కాబట్టి బాబు తర్వాత MBA చదవచ్చు అనమాట. హోటల్ మేనేజ్మెంట్లో అయినా చదవచ్చు, లేకపోతే జనరల్ MBA అయినా చదవచ్చు అండి. సో ఈ ఇయర్ కూడా ఆ కాలేజ్లోనే కంటిన్యూ చేసి తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్కి మన దగ్గర తీసుకొస్తే బెటర్ అని నేను అనుకుంటున్నానండి. ఓకే, వాణి గారు మీరు చెప్పండి. IIP అని ఒక ప్రోగ్రామ్ ఉంది కదా, అంటే ఏంటి, అంటే దానివల్ల ఎలాంటి యూజెస్ ఉన్నాయి, దాని స్పెషాలిటీస్ ఏంటి? IIP అంటే ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్. అంటే ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఎందుకు పెట్టామంటే ఒక ఇండస్ట్రీలో ఎక్స్పెక్టేషన్స్ ముందు నుంచి స్టూడెంట్స్కి తెలియాలని చెప్పి ఎడ్యుకేషన్లో ఓన్లీ టీచింగ్, ట్రైనింగ్ కాకుండా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఇస్తే స్టూడెంట్స్ 1 level పైకి వెళ్తారని మా అభిప్రాయం. సో అన్ని కోర్సుల్లో కూడా ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ పెట్టాము. అది స్టూడెంట్కి చాలా బెనిఫిట్. ఎలా అంటే MBA చదివే వాళ్ళు 3rd semester నుంచి 4 days వర్కింగ్, 2 days కాలేజ్. అట్లానే BBA చదివిన వాళ్ళు ఎవ్రీ సెమిస్టర్ 3rd semester నుంచి 45 days డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో వర్క్ చేస్తారు. హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళు ప్రతిరోజు పార్ట్ టైం జాబ్స్ కానీ, అవుట్డోర్ కేటరింగ్ కానీ వెళ్తారు. బై ఎంకరేజింగ్ స్టూడెంట్స్ ఫర్ డూయింగ్ ఇండస్ట్రీ ట్రైనింగ్ ఆర్ ఇంటర్న్షిప్స్ లైక్ దిస్, స్టూడెంట్స్కి చాలా కాన్ఫిడెన్స్, టీమ్ బిల్డింగ్ యాక్టివిటీస్, అలాగే గ్రూమింగ్ స్టాండర్డ్స్ చాలా బాగా పెరుగుతాయి అన్నమాట. అటుపక్క ఇండస్ట్రీ ఈజ్ వెరీ హ్యాపీ, ప్లస్ పేరెంట్స్ ఆర్ హ్యాపీ బికాస్ స్టూడెంట్స్ ఆర్ ఎర్నింగ్ వైల్ దే స్టడీ. ప్లస్ కాలేజీకి కూడా వెన్ దే కమ్ బ్యాక్ విత్ ఇండస్ట్రీ ఎక్స్పోజర్, లెసన్స్ చెప్పినప్పుడు, పాఠాలు చెప్పినప్పుడు చాలా ఈజీగా అండర్స్టాండ్ అవుతాయి. వాళ్ళకి మంచి పర్సంటేజెస్, మంచి ప్లేస్మెంట్స్ రావడానికి ఆస్కారం ఉంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో చెప్పండి చంద్రశేఖర్ గారు. శ్రీకాంత్ గారు అండ్ వాణి గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. మేడం నేను డిగ్రీ చేసిన మేడం. ఓకే, అయితే ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ చేయాలనుకున్నాం మేడం. ఎట్లానో సజెషన్
ఓకే చంద్రశేఖర్ గారు, డిగ్రీ తర్వాత మీరు ఎంబీఏ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ కానీ లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ కానీ చేయొచ్చండి. డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ ఏంటంటే 1.5 year ప్రోగ్రాము. అదే ఎంబీఏ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ టూరిజం అయితే కనుక 2 years అనమాట, అంటే 4 semesters. ఈ 4 semesters మీరు ఏంటంటే కావాలంటే 1.5 year మీరు ఇక్కడ చదువుకుని లాస్ట్ 6 months మీకు ఇంటర్నేషనల్ ట్రైనింగ్ ఇంటర్న్షిప్ మనం ప్రొవైడ్ చేయగలుగుతాం అనమాట. ఆ 6 months దుబాయ్ కానీ, సింగపూర్ కానీ, థాయిలాండ్ కానీ, లేకపోతే మలేషియా కానీ ఇలాంటి ప్లేసెస్కి పంపిస్తాము. అలాంటప్పుడు ఏంటంటే మీకు ఆ 6 monthsలో ఆల్మోస్ట్ మీరు ఎంతైతే ఖర్చు పెట్టి మీరు వెళ్తున్నారో అంతకి డబుల్ ద అమౌంట్ మీరు సంపాదించడానికి అవకాశం ఉంటుందండి. ఎంబీఏ హోటల్ మేనేజ్మెంట్ టూరిజం చదవటం మూలంగా అవకాశాలు మీకు ఇంటర్నేషనల్ ఓపెనింగ్స్ చాలా ఎక్కువ ఉన్నాయండి. అంటే మన దేశంలోనే కాకుండా విదేశాల్లో సైతం అంటే అమెరికా నుంచి ఆస్ట్రేలియా దాకా అన్ని దేశాల్లో కూడా ఓపెనింగ్స్ చాలా ఎక్కువ ఉండటం మూలంగా ఈ స్టూడెంట్స్కి ఎంబీఏ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ టూరిజం చేసిన స్టూడెంట్స్కి ఉద్యోగ అవకాశాలు చాలా ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ అవకాశాలు ఉన్నాయి. మీరు వీలైతే కొంచెం తొందరగా కాలేజీని అప్రోచ్ అవ్వండి. ఈ 2 ప్రోగ్రామ్స్లో ఏ ప్రోగ్రామ్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఒకసారి కాలేజ్కి మన రామ్నగర్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర ఉన్న రామ్నగర్లో మన కాలేజ్ ఉందండి. మీరు ఇమీడియట్గా అక్కడ వచ్చి డైరెక్టర్స్ని కలవచ్చండి. ఓకే శ్రీకాంత్ గారు, అంటే ఒక 5 to 7 years బ్యాక్ చూస్తే చాలా తక్కువ హోటల్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్స్, కానీ ఇప్పుడు చాలా పెరిగిపోయాయి. సో ఇన్ని మధ్యలో అసలు మీది హౌ ఇస్ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ ఇన్స్టిట్యూట్స్? సో వీఆర్ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ 2004 అండి, అంటే 12 years అనమాట. 12 years అనేది చాలా రిచ్ హిస్టరీ కింద లెక్క హోటల్ మేనేజ్మెంట్లో. మీరు అన్నట్టు ఈ మధ్యకాలంలో చాలా హోటల్ మేనేజ్మెంట్ కాలేజెస్ వచ్చినాయి, బికాజ్ డిమాండ్ చాలా ఎక్కువ ఉందండి. ప్రతి కాలేజీ కూడా చాలా బాగా లెసన్స్ చెప్తాయి, చాలా మంచి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇస్తాయి, అది దాంట్లో డౌట్ లేదు. ప్రతి కాలేజీ కూడా స్టూడెంట్ వెల్ఫేర్ గురించి ఆలోచిస్తాయి. కాకపోతే ఏంటంటే అండి ఇక్కడ మన కరికులం డిజైన్ చేసిందే స్టూడెంట్కి ఇంకా బెటర్మెంట్ ఎలా ఇవ్వగలుగుతాం, స్టూడెంట్కి చదువుకునేటప్పుడు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇంకా ఎంతవరకు ఎక్కువ ఇవ్వగలుగుతాం. ఎందుకంటే హోటల్ మేనేజ్మెంట్ చాలా ఎక్కువగా డిపెండ్ అయ్యేది ప్రాక్టికల్ నాలెడ్జ్ మీద అండి. ఇది ఒక పెద్ద సముద్రం లాంటిది అనమాట హోటల్ మేనేజ్మెంట్లో ప్రాక్టికల్స్. ఎంత నేర్చుకునేది ఇంకా మిగిలే ఉంటుంది ప్రాక్టికల్స్లో. అదీ కాకుండా ఏంటంటే ప్రతి వరల్డ్ వైడ్ అనమాట ప్రతిరోజు కొత్త కాన్సెప్ట్స్ వస్తూ ఉంటాయి, కొత్త కుజన్స్ వస్తూ ఉంటాయి, కొత్త కాక్టైల్స్ వస్తూ ఉంటాయి, మాక్టైల్స్ వస్తూ ఉంటాయి. అంటే ఎవ్రీడే ఇట్ విల్ బి చేంజింగ్ అనమాట. సో అది ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూ ఉండాలి. సో అందుకని చెప్పి మేము ఏం చేసామంటే స్టూడెంట్ కరికులం ఎలా డిజైన్ చేసామంటే మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 4 దాకా కాలేజ్లో ఉండి చదువుకుంటే స్టూడెంట్ ప్రాక్టికల్స్ నేర్పిస్తాము, థియరీ క్లాసెస్ నేర్పిస్తాం. ఈవినింగ్ కంపల్సరీగా ఎవ్రీ స్టూడెంట్ హ్యావ్ టు వర్క్ ఫర్ 3 to 4 hours అనమాట. ఒక బయటికి వెళ్ళి ఒక 5-star హోటల్లో కానీ లేకపోతే ఫిలిం నగర్ క్లబ్, సికింద్రాబాద్ క్లబ్ ఇలాంటి క్లబ్స్లో కానీ అతను వర్క్ చేపిస్తాం అనమాట. చేపీటీ మూలంగా అతనికి చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఎక్స్పోజర్ వస్తుందండి. ఎక్స్పీరియన్స్ ఎక్స్పోజరే కాకుండా ఆ ఉద్యోగం మీద కాన్ఫిడెన్స్ బాగా పెరుగుద్ది. రాను ఏమైందంటే లాస్ట్ 5-6 years నుంచి ఈ స్టూడెంట్స్ వెళ్ళి ఇలా వర్క్ చేయడం మూలంగా కంపెనీస్ కూడా స్టూడెంట్స్కి డబ్బులు పే చేస్తాం స్టార్ట్ చేస్తుంది. అంటే స్టైఫండ్ రూపంలో వీళ్ళతో ఫ్రీగా వర్క్ చేయించుకుంటాం కాకుండా డబ్బులు పే చేస్తున్నాయి. ఒక్కొక్క స్టూడెంట్ మన దగ్గర చదువుతున్న స్టూడెంట్ మంత్లీ అరౌండ్ 8,000 నుంచి 12,000 రూపీస్ దాకా అతను ఎర్న్ చేస్తున్నాడు అనమాట ఇవాళ రోజున. అంటే చదువుకునేటప్పుడే అంతంత డబ్బులు ఎర్న్ చేయడం మూలంగా వాళ్ళకి డబ్బులు కూడా వాల్యూ తెలుస్తుంది అనమాట స్టూడెంట్ కంటే. అంత కష్టపడి సంపాదించే డబ్బులకి వాళ్ళు చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకుంటాం. ఆ డబ్బుల్ని వాళ్ళకి పాకెట్ మనీ కింద ఉపయోగించుకుంటాం, లేదంటే హాస్టల్ ఫీజులు వాటితో కట్టుకుంటాం, పేరెంట్స్ మీద ఆధారపడకుండా ఉంటాం. ఇవన్నీ కూడా ఈ ఏజ్ నుంచే నేర్చుకుంటాం మూలంగా ఏంటంటే మెచ్యూరిటీ లెవెల్స్ కూడా స్టూడెంట్ బాగా పెరుగుతున్నాయండి. ఓకే, నెక్స్ట్ కాల్. హలో చెప్పండి చంద్రశేఖర్ గారు, గుడ్ ఈవినింగ్. శ్రీకాంత్ గారు, వాణి గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే మేడం. హలో చెప్పండి చంద్రశేఖర్ గారు. ఏం లేదు సార్, మా బాబుది హోటల్ మేనేజ్మెంట్ అయిపోయింది. ఓకే అండి. ఇప్పుడు ఎంబీఏ చేయాలనుకుంటున్నాను. ఓకే అండి. మీ కాలేజీలో ఎట్లా ఉంటాయి, ఫీజు ఎంత ఉంటుంది దాని గురించి ఒకసారి చెప్తారా? చంద్రశేఖర్ గారు డిగ్రీ అయిపోయిందండి బాబుది? అవునండి, మీ కాలేజ్ పక్కనే పయోనీర్ ఉంది కదా. ఓకేనండి. దాంట్లో అయిపోయింది. ఓకేనండి, ఆ డిగ్రీ అయిపోయింది కాబట్టి హోటల్ మేనేజ్మెంట్లోనే మళ్ళీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా కానీ లేకపోతే కనుక పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంబీఏ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ టూరిజం కానీ చేస్తే చాలా బాగుంటుందండి. మీరు కూడా డిగ్రీ అయిపోయినాక మళ్ళీ చదివిద్దాం బాబుని అన్న ఆలోచన రావడం కూడా చాలా మంచిదండి. ఎందుకంటే డిగ్రీ అవ్వగానే చాలామంది జాబ్స్కి వెళ్ళిపోతారు. ఎందుకంటే చాలా వరకు 99.9% జాబ్స్ వచ్చేస్తాయి, పిల్లలు కూడా జాబ్ చేయడానికి ఇష్టపడతారు. బట్ మీలాంటి పేరెంట్స్ ఇంకా ఎంకరేజ్ చేయడం మూలంగా ఏమవుతుందంటే వీళ్ళకి 5-6 years తర్వాత ప్రమోషన్స్ అప్పుడు కానీ శాలరీ హైక్స్ అప్పుడు కానీ డెఫినెట్గా మీరు అన్నట్టు ఎంబీఏ అన్నది చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఎందుకంటే డిగ్రీకి ఉన్న స్టూడెంట్ ఆగిపోయిన స్టూడెంట్కి తర్వాత ఎంబీఏ చదివిన స్టూడెంట్కి ప్రమోషన్స్లో వచ్చేపాటికి మేనేజర్ అవ్వడానికి, అసిస్టెంట్ మేనేజర్ అవ్వడానికి చాలా అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయండి. సో ఈ ఎంబీఏ మన దగ్గర ఏంటంటే 4 semesters అండి. 4 semestersకి కలిపి 2,90,000 అవుతుందండి మొత్తం అన్నీ కావడం అనమాట. యూనిఫామ్స్, బుక్స్, స్టేషనరీ, తర్వాత ఇంటర్నేషనల్ స్టడీ టూర్కి కూడా తీసుకెళ్తామండి 7 రోజుల నుంచి 10 రోజుల దాకా చంద్రశేఖర్ గారు. దీనికి అయ్యే ప్రతి రూపాయి కూడా అంటే వీసా ఛార్జెస్ దగ్గర నుంచి, ఎయిర్ ఫేర్ దగ్గర నుంచి, అక్కడ వెళ్ళే హోటల్
ఖర్చులు అన్నీ కూడా దీంట్లోనే ఇంక్లూడెడ్. ఇంక ఏది మీరు ₹1 కూడా మీరు ఎక్స్ట్రా ఏం ఖర్చు పెట్టక్కర్లేదు. ఈ 2,90,000 కూడా ఒకేసారి కట్టక్కర్లేదండి, 4 టర్మ్స్గా కడతారన్నమాట. అంటే 4 సెమిస్టర్స్కి 4 టర్మ్స్ ఉంటాయి అనమాట ఫీజ్ స్ట్రక్చర్. అలా 4 సార్లుగా కడతారండి. ఇది చాలా చాలా మంచి ప్రోగ్రామ్ అండి. బాబుకి ఎలా అయినా హోటల్ మేనేజ్మెంట్ అవగాహన ఉంది కాబట్టి మీరు ఒకసారి కాలేజ్కి వచ్చి మీరు కూడా ఇంకా తెలుసుకుని సాయంత్రం పూట వర్క్ ఎలా ఉంటుంది, ఈవినింగ్స్ 3 to 4 అవర్స్ వర్క్ ఎలా చేయాలి ఏంటి, దాని మూలంగా ఎంత సంపాదిస్తాడు, ఆఖరి 6 నెలలు బయటికి సింగపూర్ కానీ దుబాయ్ కానీ ఇంటర్న్షిప్కి వెళ్తే కనుక, ట్రైనింగ్కి వెళ్తే కనుక అక్కడ ఎంత సంపాదిస్తాడు, తర్వాత దీని మూలంగా ఉద్యోగాలు ఎక్కడెక్కడ వస్తున్నాయి, అంటే విదేశాల్లో కూడా ఎక్కడెక్కడ ఉద్యోగాలు వస్తున్నాయి, ఇవన్నీ కూడా మీరు తెలుసుకుంటే అవకాశం ఉంటుంది అనమాట మీరు కాలేజ్కి వస్తే. లేదు అంటే కనుక మన ఫేస్బుక్లోకి వెళ్ళినా కానీ మన పాత స్టూడెంట్స్ ఎక్కడెక్కడ చదువుతున్నారో అంతా కూడా తెలుసుకోవచ్చు అండి. వాళ్ళతో మాట్లాడవచ్చు, చాట్ చేయొచ్చు. బాబుని ఒకసారి మన ఫేస్బుక్ కూడా చూడమని చెప్పండి. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో, భారతి గారు, గుడ్ ఈవినింగ్. చెప్పండి, మీ డౌట్ ఏంటో అడగండి. మా మా మనవటండి వాడు హోటల్ మేనేజ్మెంట్ చేస్తూ ఫస్ట్ ఇయర్ సరిగా చేయక వాడిని డిస్కంటిన్యూ చేసేసారు, వాడిని తీసేశారు. అసలు అట్లా తీసేయొచ్చా? అట్లా తీసి వాడిని ఇంకా మళ్ళీ కాలేజీలో లేకుండా చేశారు. ఇప్పుడు మళ్ళీ మాకు ఎట్లా రీఅడ్మిషన్, ఇప్పుడు మీ దగ్గర వచ్చి జాయిన్ కావచ్చా, లేకపోతే అసలు ఇప్పుడు ఎట్లా మరి వాడు ఆ కోర్స్ చేయడానికి వీలు అవుతుందా కాదా? వాడు కొంత హౌస్ కీపింగ్ అవి ఏదో సరిగా చేయలేదనేది వాడు కూడా సరిగా చెప్పట్లేదు, మొత్తానికి బయటకు వచ్చేసాడు. వాళ్ళు కాలేజ్ వాళ్ళు తీసేశారని చెప్తున్నాడు. ఇంకా మేము కూడా వైఫ్ పిల్లల్ని ఏం పొడిగిస్తున్నాం, ఇంకా ఏమంటే ఏం బాధపడతాడు అని, సరే మరి నీకు ఏదో ఇష్టం అదే చేయరా అని అన్నాం. కానీ మాకు అయ్యో అన్యాయంగా 1 year పోయేటట్టుంది కదా అని కొంత బాధ అవుతుంది. అదొక క్వశ్చన్ అండి. ఇంకొక మనవాడేమో BBA చేశాడు, మీరేమో 45 days ఇంటర్న్షిప్ లో ఏదో వాళ్ళకి బెనిఫిట్ అవుతా 45 days ఇంటర్న్షిప్ లో మేమే డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది. ఇన్స్టిట్యూట్ ఎవరికి ఎక్కడో పోతారు కదా, ఇవన్నీ మరి ఏంటి మీరు చెప్పడం ఒకటెక్కడ ఉంది, ప్రాక్టికల్ గా జరుగుతుంది ఒక రకంగా ఉంది. సో కొంచెం మీరు చెప్తే మరి మీ దగ్గరకైనా వీళ్ళని తీసుకొస్తాను నేను. ఓకే, చాలా మంచి క్వశ్చన్స్ వేశారమ్మా భారతి గారు. అంటే జెన్యున్గానే అడిగారు అన్ని క్వశ్చన్స్. హోటల్ మేనేజ్మెంట్ అనేది ఏంటంటే జనరల్గా పిల్లలు చాలా ఈజీగా చేసేయచ్చు, ఆడతా పాడుతా చేసేయచ్చు, తక్కువ చదువు ఉంటుంది, ఎక్కువ ప్రాక్టికల్స్ ఉంటాయి, ఇలాంటి అవగాహన. అంటే ముందు కౌన్సిలింగ్, అందుకని మేము 1 hour పేరెంట్స్తోని తర్వాత స్టూడెంట్తోని అసలు ఎంతవరకు నువ్వు చేయగలవు, ఎంత ఎఫర్ట్ పెట్టగలవు, ఇవన్నీ కూడా కనుక్కునే దానికే. పిల్లలకి సరిగ్గా అవగాహన లేకుండా వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో 50% ప్రాక్టికల్స్ 50% ఆడతా పాడతా చదివేచ్చని చేరిపోతారు. అదే మేము కూడా చెప్పేది, హోటల్ మేనేజ్మెంట్ బయటికి కనపడే అంత గ్లామరస్గా ఉండదు. లోపలికి వస్తే చాలా వర్క్ ఉంటుంది, చాలా ఎఫర్ట్ పెట్టాలా, అంటే చాలా హార్డ్ వర్క్ ఉంటుంది అనమాట. అది చేయగలిగిన వాళ్ళే సస్టైన్ అవుతారు. అది చేయలేని వాళ్ళు, నచ్చలేని వాళ్ళు ఇట్లానే డిస్కంటిన్యూ అవుతారు. అది కాలేజ్ తీసేసిందంటే మరి పిల్లోడికి అవన్నీ చేయటం నచ్చలేదేమో, ఎందుకంటే 4 డిపార్ట్మెంట్స్ అనేవి ఉంటాయి. ఆ 4 డిపార్ట్మెంట్స్ కంపల్సరీగా పని చేయాలన్నమాట. అది చేయకపోతే అది స్టూడెంట్కి నష్టం, కాలేజ్ వైపు నుంచి కూడా నష్టం అమ్మ. సో అతన్ని మళ్ళీ ఫోర్స్ చేసి హోటల్ మేనేజ్మెంట్లో జాయిన్ చేసే కన్నా అతనికి ఏది ఇష్టం మీరు ఒకసారి కాలేజ్ తీసుకొస్తే, వీఆర్ ఆల్ ఫ్రమ్ సైకాలజీ బ్యాక్గ్రౌండ్, మేము కౌన్సిలింగ్ చేసి బాబు యాటిట్యూడ్ పర్సనాలిటీని బట్టి అతనికి BBA నచ్చదేమో అది కూడా చూడొచ్చు. రెండో ప్రశ్న, మీరు BBAలో ఇంటర్న్షిప్ అన్నారు. జనరల్గా ఏంటంటే MBA వాళ్ళకి ఇంటర్న్షిప్కి బాగానే పే చేస్తారు, BBA వాళ్ళకి షార్ట్ టర్మ్ ప్రాజెక్ట్స్. ఎప్పుడు కూడా BBAలో డబ్బులు సంపాదించాలి అని అనుకోకూడదమ్మా. ఇంటర్న్షిప్ ఈజ్ ఫర్ ఇండస్ట్రీ ఎక్స్పోజర్ ఎక్స్పీరియన్స్. సో దానికి ఏంటంటే 30 to 45 days మార్కెట్ రీసెర్చ్ కంపెనీస్లో చేస్తే, మా పిల్లలకి ఇక్కడ లాస్ట్ 8 to 10 years అయితే 3,000 4,000 అంటే వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్కి సరిపడేంత మాత్రమే వచ్చింది. సో మీరు డబ్బులు ఎక్స్పెక్ట్ చేయకూడదు ఇంటర్న్షిప్లో, ఎస్పెషల్లీ మేనేజ్మెంట్ స్టూడెంట్స్కి. హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్కి మాత్రం 8 to 10,000 కంపల్సరీగా వస్తుంది. ODCస్కే 5,000 వస్తుంది. సో మీరు ఒకసారి రామ్నగర్లో మేము ఉంటాను, మీరు వచ్చి నన్ను కలిస్తే బాబునది చూసి మనం ఏ కోర్సులో బాగుంటుంది అనేది మనం చూసుకో. ఓకే శ్రీకాంత్ గారు, ఇప్పుడు అసలు అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? అట్ ది సేమ్ టైం హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేయాలంటే క్వాలిఫికేషన్స్ ఏంటి అసలు స్టూడెంట్స్కి? ఇది క్వాలిఫికేషన్స్ 10th అయిపోయిన దగ్గర నుంచి కూడా కోర్సెస్ ఉన్నాయండి. 10th అవ్వగానే 2 కోర్సులు ఉన్నాయి. డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ ఒకటి, 5 years ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఒకటి అనమాట. 5 years ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఏంటంటే 2 years ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోద్ది, అలాగే డిప్లొమా కంప్లీట్ అయిపోద్ది, 3 years డిగ్రీ కంప్లీట్ అయిపోద్ది అనమాట. ఈ స్టూడెంట్స్కి చాలా చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయండి, చాలా మంచి నాలెడ్జ్ నేర్చుకుంటారు అనమాట. అలాగే ఇంటర్ అయిపోయిన వాళ్ళకి డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ అంటే బ్యాచిలర్స్ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ అంటాం. అలాగే డిగ్రీ కంప్లీట్ అయిపోయిన వాళ్ళకి 2 ప్రోగ్రామ్స్ ఇందాక చెప్పిన
చెప్పినట్టు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్, MBA హోటల్ మేనేజ్మెంట్ అండ్ టూరిజం. ఈ ప్రోగ్రామ్స్ అన్ని సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫర్ చేస్తుంది. ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్. అంటే 60% to 70% ఆఫ్ ద టైమ్ దీస్ పీపుల్ విల్ బి స్టడీయింగ్ ఇన్ ద కాలేజ్ అండ్ గెటింగ్ ద నాలెడ్జ్ ఆఫ్ ద ప్రాక్టికల్స్ అనమాట. ప్లస్ ఈ లైవ్ ప్రాక్టికల్స్కి వచ్చేపాటికి బయట హోటల్స్కి వచ్చి ఈవినింగ్స్ వర్క్ చేస్తూ ఉంటారు. దాని మూలంగా ఇందాక మనం అనుకున్నట్టు ఎక్స్పీరియన్స్, ఎక్స్పోజర్, కాన్ఫిడెన్స్ లెవెల్స్ కాకుండా స్టైఫండ్ కూడా ప్రతి స్టూడెంట్ సంపాదించగలుగుతున్నాడు. ఇది మెయిన్ డిఫరెన్స్ అనమాట. అదర్ కాలేజ్కి మన కాలేజ్కి మెయిన్ డిఫరెన్స్. దీని మూలంగా ఏంటంటే అండి, ఇప్పుడు ఈ లాస్ట్ 3-4 ఇయర్స్లో ఇంటర్నేషనల్ ట్రైనింగ్, ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్, ఇంటర్నేషనల్ సర్టిఫికేషను, ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ అన్నది సన్ ఇంటర్నేషనల్ హ్యావ్ టేకెన్ స్టెప్ హెడ్ అనమాట. హోటల్ మేనేజ్మెంట్ని ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్ళాం. అంటే హోటల్ మేనేజ్మెంట్ జాయిన్ అయ్యే స్టూడెంట్స్కి వరల్డ్ వైడ్ ఎక్స్పోజర్ ఇవ్వగలుగుతున్నాం అనమాట. అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఎక్స్పోజర్ ఇవ్వడం మూలంగా, అంటే చదువుకునేటప్పుడే మనం 6 months 1 year ఇంటర్న్షిప్స్ కానీ, లేకపోతే ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ లాగా 2 years డిగ్రీ ఇక్కడ చదివి 1 year డిగ్రీ ఫైనల్ ఇయర్ అక్కడ చదివి అలా చేయటం మూలంగా స్టూడెంట్కి డబ్బులతో పాటు, అంటే ఎంతైతే ఖర్చు పెడుతున్నాడో అంత సంపాదిస్తున్నతో పాటు ఇంటర్నేషనల్ లెవెల్లో ఎక్స్పీరియన్స్, ఎక్స్పోజర్, 5-star హోటల్స్, 7-star హోటల్స్లో వర్క్ చేయడం మూలంగా అతనికి చాలా చాలా మంచి భవిష్యత్తు వస్తుందండి. ఇవాళ రోజున మన దగ్గర చదివిన స్టూడెంట్స్ 1,500,000-2 లక్షల రూపాయలు కూడా సంపాదిస్తున్నారంటే అది చాలా చాలా బ్రహ్మాండమైన స్టేజ్లో ఉన్నారని చెప్పి మనం చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ శంకర్ అనే కాలర్ వెయిట్ చేస్తున్నారు. హలో సార్ చెప్పండి శంకర్ గారు. నేను హలో చెప్పండి శంకర్ గారు. సార్ మాది ఇంటర్ అయిపోయిందండి. ఓకే అండి. ఇంటర్ అయిపోయింది. మేము వచ్చేసి ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ చేయాలనుకుంటున్నామండి. ఓకే శంకర్ గారు, మీ ఏజ్ ఎంత ఉంటుందండి? మాది 22 ఉంటుందండి. ఓకేనండి. 22 years అయితే మీరు 100% డిగ్రీ ప్రోగ్రామ్ చేయొచ్చండి. ఇంటర్ అయిపోయింది కాబట్టి ఈ క్వాలిఫికేషన్తో. నేను ఎందుకు ఏజ్ అడిగానంటే శంకర్ గారు, 27 years దాటితే కనుక మీకు 5-star హోటల్స్లో కానీ, 5-star డీలక్స్ హోటల్స్లో కానీ, లేకపోతే ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ రావడం కానీ కొంచెం కష్టం అవుతుంది అనమాట. ఎందుకంటే ఎప్పుడు కూడా 5-star హోటల్స్ లెవెల్లో ఎప్పుడు కూడా 27 years బిలో తీసుకుంటారు. సూపర్వైజరీ లెవెల్లో జాబ్స్ ఇస్తారు కాబట్టి వాళ్ళు ఆ ఏజ్ లోపు తీసుకుంటారు. అందుకనే మిమ్మల్ని ఏజ్ కూడా అడగడం జరిగిందనమాట. సో 22 years మీరు ఇంటర్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి డిగ్రీ ప్రోగ్రామ్ చేయొచ్చు. ఈ డిగ్రీ ప్రోగ్రామ్ టోటల్గా 3 సంవత్సరాలు అండి. 6 సెమిస్టర్లు ఉంటాయి. 2.5 సంవత్సరాలు అంటే 5 సెమిస్టర్స్ కంప్లీట్గా కాలేజీలో చదువుకుంటారు మీరు. మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 4 దాకా కాలేజ్ జరుగుద్ది. లాస్ట్ 6 months మీకు కావాలంటే కనుక ఇంటర్నేషనల్ ట్రైనింగ్ పంపించమంటే ఇంటర్నేషనల్ ట్రైనింగ్ కూడా పంపిస్తామంట. సన్ ఇంటర్నేషనల్ ఈజ్ హ్యావింగ్ సపరేట్ ప్లేస్మెంట్ సెల్ అండి, ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్కి, ట్రైనింగ్కి, సర్టిఫికేషన్కి. లేదు అంటే కనుక ఫైనల్ ఇయర్ అంటే 2 years ఇక్కడ చదివి ఫైనల్ ఇయర్ మీరు సింగపూర్లో చదవాలంటే కనుక సింగపూర్ పంపిస్తామన్నమాట. సింగపూర్లో అక్కడ మీకు సర్టిఫికేట్ వస్తుంది, ఒక సబ్జెక్ట్ మీద సర్టిఫికేట్ వస్తుంది. ప్లస్ మీరు 6 months అక్కడ మీ ట్రైనింగ్తో పాటు ఇంటర్న్షిప్ చేస్తారు కాబట్టి మీరు ఎంతైతే ఖర్చు పెడతారో అంత అమౌంట్ మీకు వెనక్కి మీరు సంపాదించగలుగుతారు ఆ ట్రైనింగ్లోనే. ఇది చాలా చాలా మంచి ప్రోగ్రామ్ అండి. బ్యాచిలర్స్ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ అనేది ఇంటర్ కంప్లీట్ అయిపోయిన పిల్లలకి ఈ ప్రోగ్రామ్ చేయడం మూలంగా మీకు 100% జాబ్ గ్యారంటీయే కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్స్లో జాబ్స్ వస్తాక కూడా చాలా అవకాశాలు ఉన్నాయండి. మీరు ఆ ఇంటర్నేషనల్ ట్రైనింగ్ తీసుకుంటే కనుక ఇంకా మంచి అవకాశాలు ఉంటాయి అనమాట. మీరు వీలైతే కనుక కొంచెం తొందరగా కాలేజ్ని అప్రోచ్ అవ్వండి. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ చాలా డిమాండ్ ఉన్న ప్రోగ్రామ్ అనమాట. సీట్స్ కూడా కొంచెం తక్కువ ఉంటాయండి. ఓకే వాణి గారు చెప్పండి, ఇప్పుడు సెకండ్ ఇయర్లో ఇంటర్న్షిప్కి పంపిస్తారు అంటే ఇండస్ట్రియల్ ట్రైనింగ్కి స్టూడెంట్స్ని. సో మీరు ఎలాంటి ప్లేసెస్కి, ఎలాంటి హోటల్స్కి పంపిస్తారు అండ్ అది వాళ్ళ ఫ్యూచర్కి కానీ లేకపోతే వాళ్ళకి ఫర్దర్ స్టడీస్కి ఎలా ఉపయోగపడుతుంది? అట్ ది సేమ్ టైం అమ్మాయిలకి ఎంత సేఫ్? అంటే హోటల్ మేనేజ్మెంట్ అంటే ఎక్కువగా ఫిజికల్ వర్క్ ఉంటుంది అని చెప్పేసి అంటారు కదా, ప్రాక్టికల్స్ అవి. సో అమ్మాయిలకి ఎంత సేఫ్ అండ్ వాళ్ళ పర్సంటేజ్ ఎలా ఉంది? యాక్చువల్గా ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇంటర్న్షిప్ 2 ఉన్నాయండి మన దగ్గర. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్ సార్ చెప్పినట్టు కూడా 2 years ఇక్కడ చదివి 3rd year 1 year డిప్లొమా కోర్స్ వీ హ్యావ్ అఫిలియేటెడ్ టు అ కాలేజ్ ఇన్ సింగపూర్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు 6 months డిప్లొమా, 6 months ఇంటర్న్షిప్ వేర్ దే ఎర్న్ ఆల్మోస్ట్ 6.5 lakhs వరకు వాళ్ళు ఎర్న్ చేస్తారు. వెళ్ళడానికి వీసా ఖర్చులు వాటికి కొంత ఖర్చు అవుతుంది. ఇంకోటి ఇండస్ట్రియల్ ట్రైనింగ్కి ఓన్లీ 5-star ప్రాపర్టీస్కి పంపిస్తామండి. జనరల్లీ వీ విల్ ఆప్ట్ దెమ్ అవుట్ ఆఫ్ అంటే హైదరాబాద్ ఆర్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కాకుండా అవుట్ ఆఫ్ హైదరాబాద్ అనమాట. బెంగళూరు, మైసూర్, బాంబే, చెన్నై ఇలాంటి వాటికి వెళ్తే ఏమవుతుందంటే ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్తో పాటు అదర్ స్టేట్స్ వాళ్ళతో ఉండటం వల్ల వాళ్ళకి మంచి ఎక్స్పోజర్ వస్తుంది. సో ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అనేది జనరల్గా మనం క్యాంపస్ రిక్రూట్మెంట్ వరకు వెయిట్ చేయాల్సిన అవసరం రాలేదు ఇంతవరకు. స్టూడెంట్స్ ఎప్పుడైతే ట్రైనింగ్కి 5-star ప్రాపర్టీస్కి వెళ్తారో 4 departments చేస్తారు, అక్కడే వాళ్ళని ఆన్ ది జాబ్ ట్రైనీగా తీసేసుకుంటారు. అంటే ఇమీడియట్గా జాబ్ ఆఫర్ కూడా విత్ ఇన్ ది 6 months వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. సో ఇఫ్ దే లైక్ దే విల్ కంటిన్యూ. చాలామంది
మంది అబ్రాడ్కి వెళ్తారు. అంటే ఆల్మోస్ట్ మన దగ్గర 300-400 మంది స్టూడెంట్స్ చైనా, ఆస్ట్రేలియా, యుఎస్ ఈ ట్రైనింగ్ అవ్వగానే వాళ్ళు వీసాలు వస్తున్నాయి, వాళ్ళు బయటకు కూడా వెళ్తున్నారు. కమింగ్ టు గర్ల్స్ గురించి చెప్తే ఫిజికల్ వర్క్ అనేది ఉంటుందండి. కాకపోతే అమ్మాయిలకి కొంచెం ఎలాగైనా స్పెషల్గా చూసుకుంటారు. మల్టీనేషనల్ కంపెనీస్లో అమ్మాయిలను ఎలా చూసుకుంటారో హోటల్స్లో కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. మన కాలేజ్ నుంచే జాగ్రత్తగా చూసుకోవడం అంటే మనమే స్టార్ట్ చేస్తాము. సో అట్లానే అమ్మాయిలకి సెక్యూరిటీ వైజ్ చాలా బాగా చూసుకుంటారు. 5 స్టార్ ప్రాపర్టీస్ వాళ్ళకి జనరల్గా ఫ్రంట్ ఆఫీసు, ఫ్లోర్ మేనేజర్స్, కొంచెం సున్నితమైన ఉద్యోగాలు ఇస్తారు. కస్టమర్ కేర్, క్లయింట్ రిలేషన్షిప్, పబ్లిక్ రిలేషన్స్, ట్రావెల్ డెస్క్ ఇలాంటివి ఇవ్వటం వల్ల అమ్మాయిలు ఫ్రంట్ ఎండ్లో ఉంటారు. వాళ్ళు చక్కగా తయారయ్యి చక్కగా నవ్వితే చాలు, అమ్మాయిలకి బ్రహ్మాండమైన ఫ్యూచర్ ఉంది, మంచి జాబ్స్ ఉన్నాయమ్మా. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో హలో, చెప్పండి వెంకట్ గారు, కొంచెం గట్టిగా మాట్లాడండి. శ్రీకాంత్ గారు, వాణి గారు ఉన్నారు, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. నాది ఇప్పుడే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిందండి. ఓకే అండి. హోటల్ మేనేజ్మెంట్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే అండి. మా ఫ్రెండ్ కూడా జాయిన్ అయ్యాడు సన్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్. ఓకే అండి. ఎలా ఉంటుంది అక్కడ, మొత్తం ఏంటి ఎలా తెలుసుకుందాం ఫోన్ చేస్తాను. ఓకేనండి. మీరు ఒకసారి మన వెబ్సైట్ కానీ ఫేస్బుక్ కానీ చూసి దాంట్లోకి వెళ్ళి మీరు ఒకసారి మన వీడియోస్ చూస్తే కనుక మీరు కాలేజ్కి వచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడక్కర్లేదు, స్టాఫ్ ఎలా ఉంటారో కూడా చూడక్కర్లేదు, మీకు వీడియోస్, ఫొటోస్ ఇవన్నీ కూడా ఉంటాయండి. తర్వాత మన కాలేజ్లో చదివిన పాత స్టూడెంట్స్ అంటే ఆల్రెడీ ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు, ఏ కంట్రీస్లో ఉన్నారు, ఎలా సెటిల్ అయ్యారు, ఎలాంటి జాబ్స్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు అనమాట. మీరు కాలేజ్కి వస్తే కనుక ఇంకా డిఫరెంట్గా మీరు లైవ్గా మీరు చూడొచ్చు ఎలా ఉంటుంది ఏంటని చెప్పి. మీరు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయింది అంటున్నారు కాబట్టి డిగ్రీ ప్రోగ్రామ్ మీరు ఆబ్వియస్గా మీరు చేయొచ్చు అనమాట. అది 3 years డిగ్రీ ప్రోగ్రాము. మీరు 2 years ఇండియాలో చదువుకుని లాస్ట్ 1 year మీరు ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ లాగా సింగపూర్ వెళ్ళి చదువుకుందామన్నా చదువుకోవచ్చు. లేదు 3 years ఇక్కడే కంటిన్యూ చేసుకోవాలంటే ఇక్కడే కంటిన్యూ చేసుకోవచ్చు. 2.5 years కాలేజ్లో చదువుకుంటారు. లాస్ట్ 6 months ఇండియాలో ఏదైనా ఒక 5 star హోటల్కి కానీ 5 star డీలక్స్ హోటల్ కానీ ట్రైనింగ్ పంపిస్తామండి. ఆ ట్రైనింగ్ పంపించినప్పుడు కూడా మీకు ఇండియాలో కూడా స్టైఫండ్ ఇస్తారు, ఫుడ్ అండ్ అకామిడేషన్ కూడా ఇస్తారండి. ఇది చాలా చాలా మంచి ప్రోగ్రామ్ అండి. ఈ ప్రోగ్రామ్ చేయడం మూలంగా చాలా మంచి ఉద్యోగాలు వస్తాయి. కాకపోతే ఏంటంటే మీరు 85% అటెండెన్స్ మీరు కాలేజ్కి మెయింటైన్ చేయగలగాలండి. 85% అటెండెన్స్ కనుక మెయింటైన్ చేయలేకపోతే మీకు నాలెడ్జ్ సంపాదించడం అనేది చాలా చాలా కష్టం అవుతుంది అనమాట. అది మీరు కష్టపడి చదువుకోగలను, 85% అటెండెన్స్ మెయింటైన్ చేయగలను అనుకుంటే అన్న కాన్ఫిడెన్స్ మీకు ఉంటే కనుక, అంత కష్టపడగలను అన్న ఫైర్ మీలో ఉంటే కనుక మీరు తప్పకుండా ఈ హోటల్ మేనేజ్మెంట్ ఆప్ట్ చేయొచ్చండి. బట్ కష్టపడకుండా ఏది రాదండి. హోటల్ మేనేజ్మెంట్కి ఇంకా కొంచెం ఎక్కువ కష్టపడాలి, అది మాత్రం గుర్తుంచుకొని మీరు రండి అడ్మిషన్ తీసుకోవడానికి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ వాణి గారు అండ్ శ్రీకాంత్ గారు హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ గురించి చెప్పినందుకు. ఇది ఇవాల్టి కెరీర్ పాయింట్. కీప్ వాచింగ్ V6 News.